అందరికీ నమస్కారము. శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలతో సింహరాశి వారికి ఈ సంవత్సర కాలంలో ఎటువంటి ఫలితములు ఉంటాయి అనే విషయము తెలుసుకుందాము. ఈ సింహరాశిలో మక 1 మొదలు 4 పాదములు, పుబ్బ 1 మొదలు 4 పాదములు, ఉత్తర 1వ పాదము కలిగి ఉంటుంది. ఈ సింహరాశి వారికి ఈ సంవత్సర కాలంలో ఆదాయం 5, వ్యయము 5గా ఉంటుంది. అంటే 2 కూడా సమానంగా ఉన్నాయి. మఖా నక్షత్రంలో మా, మీ, ము, మే అనే అక్షరములు వస్తాయి. పొబ్బా నక్షత్రం వారికి మో, టా, టీ, టు అనే అక్షరములు వర్తిస్తాయి. ఉత్తర 1వ పాదం వారికి టే అనే అక్షరము వర్తిస్తుంది. ఈ సింహరాశి వారికి ఈ సంవత్సర కాలంలో అష్టమ శని ప్రభావము స్పష్టంగా ఉన్నది. కాబట్టి జాగ్రత్త వహించడము ముఖ్యము. ఈ సంవత్సర కాలంలో అందరూ అని చెప్పడం కష్టము కానీ, కొందరు మోసపోవడం లాంటిది జరగవచ్చు. అంతే ఇష్టం లేకపోయినా కానీ, మీరు చేసే పని మీద శ్రద్ధ వహించి, ఖచ్చితంగా పని చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. జన్మరాశిలో కేతువు ఈ సంవత్సర కాలంలో ఉంటున్నాడు. అంతే 7వ రాశిలో రాహువు ఉండడము, అంతే అష్టమ శని ప్రభావం కారణం చేత కొన్ని సమస్యలు తప్పవు. మీకు చాలా జాగ్రత్త అవసరం ఉంటుంది. కాబట్టి అన్ని విషయాలలో కూడా జాగ్రత్త వహించండి. చేసే పనుల మీద శ్రద్ధ తగ్గడము, నిరాశ ఉండడం లాంటిది జరుగుతుంది. వ్యాపార విషయంలో సొంత నిర్ణయాలు తీసుకోవడము మంచిది కాదు. అలా అని బయట వారి నిర్ణయాలు తీసుకోవడం కూడా మంచిది కాదు. మీ ఇంటిలో పెద్దవారిని లేదా అనుభవం ఉన్నవారిని సలహా తీసుకొని మీ వ్యాపారంలో ఆ సలహాని వర్తింపచేయడానికి ప్రయత్నం చేయండి. ఈ రాశి కలిగినటువంటి పురుషులకు వారి భార్య అనారోగ్య సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో తగు జాగ్రత్తలు ముందు నుంచే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొందరికి ఈ సంవత్సర కాలంలో శుభకార్యాలు చేయవలసినటువంటి బాధ్యతలు కలిగి ఉంటాయి. అట్టివారు అప్పు చేసి ఈ శుభకార్యాలు చేయడం కారణంగా కొంత అప్పు భారం పడడానికి అవకాశం ఉంటుంది. జాతక ప్రకారము ఈ సింహరాశి కలిగిన వారికి గురువు లాభంలో ఉండడం కారణం చేత చాలా వరకు కూడా సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కానీ శక్తికి మించినటువంటి పనులు పెట్టుకోకుండా ఉండడమే మంచిది. రుణబాధలు కొంత తగ్గడానికి అవకాశం ఉంటుంది. నామ నక్షత్ర ప్రకారము సింహరాశి కలిగిన వారికి ఈ పరాభవ నామ సంవత్సరంలో 50% అనుకూలత, జాతకం ప్రకారము ఈ పరాభవ నామ సంవత్సరంలో సింహరాశి వారికి 70% వరకు కూడా అనుకూల వాతావరణం ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తదుపరి వీడియోలో కన్యా రాశి వారికి ఎటువంటి ఫలితములు ఈ పరాభవ నామ సంవత్సరంలో ఉంటాయి అనే విషయము తెలుసుకుందాము.